వీటన్నిటి మధ్యలో అద్దంకి దయాకర్ కొన్ని కమెంట్స్ చేశారు. సో అవి ఏమన్నా నెగిటివిటీ అయిందో చాలా నెగిటివ్ అయినాయి. యాక్చువల్ గా టఫ్ ఫైట్ ఉన్న దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుందో ఈ తక్కువ ఒక 5,000తోనో 10,000తోనో 20,000తోనో 30,000తోనో 40,000తోనో గెలిస్తే అది అద్దంకి దయాకర్ వ్యాఖ్యలో ఇంపాక్ట్ అనుకోవచ్చు. అట్లా ఒక 3-4 సీట్లు కూడా బీజేపీకి ప్లస్ కాంగ్రెస్ కు మైనస్ అయ్యేటట్టు అనిపిస్తుంది. పబ్లిక్ లో చాలా నెగిటివిటీ వెళ్ళింది. అసలు అంత అవసరం లేకుండా ఎలక్షన్ టైంలో అసలు ఆ దేవుళ్ళ జోలికి ఎందుకు పోతారో, మతాల జోలికి ఎందుకు పోతారో, డైరెక్ట్ వాళ్ళు ఏదైనా చేసింది ఉంటే చెప్పుకుంటే అయిపోతుంది కదా. అది వదిలేసి ఇవన్నిటిపైన పోవడం కరెక్ట్ టైంలో. గతంలో కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు 7 సీట్లు పోయినాయి. సారు కారు 16 సర్కార్ అని 9కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా 14 సీట్లు కొడతామని రాముడు మరి మీ చిన్న ఆయన సీత మీ చిన్నమ్మన రాముడు వంశంలో పుట్టినారా అనేసరికి సరే ఏ ఉద్దేశంతో ఎట్లా పక్కన పెడితే అవి నెగిటివ్ అయితే బాగా బలంగా వెళ్ళినాయి. ఈయన గాడిద గుడ్డు పట్టుకొని తిరగడం కూడా మైనసే. రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పడం, మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చి ఆమె బతుకున్నంత కాలం రిజర్వేషన్స్ ఉంటాయనడం. ఈ రకంగా కాంగ్రెస్ తన సెల్ఫ్ గోల్ కొట్టుకుంది అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీ అయ్యేటట్టు తెలంగాణలో. అంటే బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఇప్పుడు ఓట్ల సంఖ్య చూసుకోండి మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు కాంగ్రెస్ కి ఎంత వస్తుందో బీజేపీకి అంత వస్తాయి. ఇంకా కొన్ని బీజేపీకి వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఓట్లు రేంజ్ లో. అంటే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్ అయినట్టుగా. బీఆర్ఎస్ ఈయన తెలివైనడు అయితే కాంగ్రెస్ కు పెరగాలి, కాంగ్రెస్ కు పెరుగుడు కాదు, మొత్తం బీజేపీ గ్రాఫే పెరుగుతుంది, బీఆర్ఎస్ ను రిప్లేస్ చేస్తుంది. అట్లా ఉంది. సో కొంతమంది ఏమంటారు అంటే కావాలనే రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళాలని డమ్మీ క్యాండిడేట్లు పెట్టిరు అక్కడక్కడ అన్నట్టు అంటారు. సో అదేమన్నా ఏమో మరి మనకి ఎగ్జాక్ట్లీ మనం అయితే తొంగి చూడలేదు. కానీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది, ఆరోపణలు ఉన్న వ్యక్తులను పెట్టింది అయితే నిజం. దానం నాగేందర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు సికింద్రాబాద్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రంజిత్ రెడ్డి మీద కూడా కుంభకోణాలు, దాన కుంభకోణం, కోళ్ల దాన కుంభకోణం, ఇట్లా సునీత మహేందర్ రెడ్డి కూడా చేవెళ్ళకి సంబంధించిన చేవెళ్ళకి తీసుకొచ్చి ఇటు చేయడం, ఇవన్నీ అయితే నెగిటివిటీ ఉంది. అది కాన్షియస్ గా జరిగింది అన్కాన్షియస్ గా జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఆయన పెట్టడం వల్ల అయితే బీజేపీ ప్లస్ అయింది. బీజేపీ వాళ్ళకి